అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి చదువుకునేటటువంటి విద్యార్థులందరి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే తెలుగు పరిమళం అనే పేరుతో నూతనంగా ముద్రించబడినటువంటి తెలుగు పాఠ్యపుస్తకం 10వ తరగతి పాఠ్యపుస్తకంలో ప్రత్యక్ష దైవాలు అనే మొట్టమొదటి పాఠ్యాంశంలో 4వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ 3వ విభాగంలో కొంత పాఠ్యాంశాన్ని తెలుసుకున్నాం. ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని తన ఇంటికి తీసుకొస్తాడు, తల్లిదండ్రులకి చూపిస్తాడు. తల్లిదండ్రులు చాలా ఆనందపడతారు. కౌశిక మహర్షికి అతిథి మర్యాదలు చేస్తారు. ఆ తర్వాత ధర్మవ్యాధుడు కౌశికునితో చెబుతున్నటువంటి మాటలే ఈ తరువాతి పద్యం. 5వ పద్యం చూడండి. జననుత వీరు నా జననియు జనకుండు జూవే వీరలకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానమేను వ్యాపించితి నమరుల పూజింతురద్ధి నెల్లవారును నొండు దైవంబుల నెరుగ ఈ వృద్ధుల నా పాలి వేల్పుల నఘ కమనీయ ఫల పుష్ప గంధ భూషణ వస్త్రములు మనోహర భక్ష్య భోజ్యములును వీరికెప్పుడు నివేదింతు వేట్క పుత్రదార సహితుండనై నియతముగ సేవయాచరింతును వేదముల్ యజ్ఞములు వ్రతంబులును వీరనాకను తలపుత్రుడము. జననుత జనుల చేత పొగడబడేటటువంటి ఓ కౌశిక మహాముని, వీరు నా జననియు జనకుండు సూవే, వీరే నా జననీ జనకులు సుమా. జననియు జనకుండు సూవే వీరలకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానమేను ప్రాపించింది. వీళ్ళకి సేవ చేయడం వల్లనే నేను ఇంత పరిజ్ఞానాన్ని, ఇంత అభివృద్ధిని ప్రాపించితి అంటే పొందాను. అమరుల పూజింతురు అర్ధినెల్లవారును. చాలా మంది అర్ధిన్ అంటే కోరికతోటి అమరుల్ని పూజిస్తారు. అమరులు అంటే ఎవరు? దేవతలు. అమరులు అంటే మరణము లేనివారు అని అర్థం. దీనికి వ్యుత్పత్తి దేవతలు. చాలా మంది కోరికతోటి దైవాన్ని పూజిస్తారు. నొండు దైవంబుల నెరుగా, నాకు అసలు వేరే దైవం అనేదే తెలియదండి. నీ వృద్ధుల నా పాలి వేల్పుల అనఘ అంటే పాపం చేయనట్టి ఓ పుణ్యాత్ముడా అని దాని అర్థం. ఎవరిని సంబోధిస్తున్నాడు అలాగా? కౌశిక మహామునుడు. అనఘ, అఘము అంటే పాపం, అనఘ అంటే ఏ పాపము తెలియనటువంటి వాడా ఓ విప్రోత్తమ, సర్వశాస్త్రాలు అభ్యసించినటువంటి ఓ మహాజ్ఞాని, ఈ వృద్ధుల నా పాలి వేల్పులనగా ఓ కౌశిక మహాముని, ఈ వృద్ధులే నాకు దేవుళ్ళయ్యా, నాకు వేరే దైవం అనేదే తెలియదు. వీళ్ళకే కమనీయ ఫలపుష్ప గంధ భూషణ వస్త్రములు అన్నీ వీళ్ళకే సమర్పిస్తాను నేను. చక్కని ఫలాలు, పుష్పాలు, అలాగే పరిమళ భరితమైనటువంటి పుష్పమాలలు, ఆభరణాలు, వస్త్రాలు అన్నీ నా తల్లిదండ్రులకే నేను దైవాలని సమర్పిస్తాను. నాకు వేరే దైవము తెలియదు. మనోహర భక్ష్య భోజ్యములను, మనస్సుకి ఆనందకరమైనటువంటి తినాలనిపించేటటువంటి వాళ్ళు కోరుకున్నటువంటి తినుబండారములను పెడతాను. వీరికి ఎప్పుడు నివేదింతును, ఎప్పుడు అవి వాళ్ళ అభిమతం మేరకే నేను ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను. వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తాను. వాళ్లే నాకు సర్వస్వం, వాళ్లే దైవాలు, వేరే దైవం అనేది లేదు నాకు. వేట్క పుత్రదార సహితుండనై, వేట్క అంటే ఇందాక చెప్పుకున్నాం కుతూహలంతో, చాలా ఇష్టంతో, పుత్రదార సహితుండనై భార్యా పిల్లలతో కలిసి మేము నా తల్లిదండ్రుల్ని సేవించుకుంటాం. నియతముగా సేవయాచరింతును, నియమం తప్పకుండా నేను ఈ సేవనే చేస్తూ ఉంటాను. వేదములు యజ్ఞములు వ్రతంబులును, నాకు యజ్ఞాలు, వ్రతాలు, వేదాలు ఇవన్నీ కూడా వీళ్ళ తర్వాతే. నాకు ఏ జ్ఞానం వచ్చినా వీళ్ళ సేవ చేయడం వల్లే వచ్చింది ఈ ఉన్నత విజ్ఞానోన్నతి. నేనేదో సర్వజ్ఞుడిని అని నువ్వు అంటున్నావు. నేను చేసే సేవ నా తల్లిదండ్రుల సేవ తప్ప వేరేది కాదు. ఎందుకని? ఇంతకు మించిన దైవాలు నాకు లేరు అని చెప్పాడు. అంటే మనం ఏ దైవ సాక్షాత్కారం పొందాలన్నా ముందు ఆచరించవలసిన ధర్మము తల్లిదండ్రుల సేవ.
అది ఇందులో మనం తెలుసుకోవలసినటువంటి అంతరార్థం అన్నమాట. జనని జనకుడు సద్గురుడనలుడాత్ముననగా నీ ఏ ఊరును నే గృహస్థు చేత సుగతి వాంఛ ప్రసాదితులగుదురట్టి వాడ సూర్య ధర్మాత్ముండు వసుధ మీద. ఈ భూమి మీద ధర్మాత్ముడంటే ఎవరట? జనని, జనకుడు, సద్గురుడు, అనలుడు, ఆత్మ. ఇవి 5. తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ. ఈ 5గురు ఏ గృహస్థు చేత అయితే ఆనందింపబడుతూ ఉంటారో, గృహస్థు చేసేటటువంటి పూజల చేత ఎవరు ఆనందించబడుతూ ఉంటారో అట్టి యజమాని చేత వీళ్ళందరూ కనుక సంతోషపడినట్లయితే అతడే ఉత్తమమైనటువంటి ధర్మాత్ముడు. అతనిని మించిన ధర్మాత్ముడు వేరొకడు ఈ వసుధ మీద ఉండడు సుమా అనే ధర్మాన్ని కౌశికునికి చెప్పాడు ధర్మవ్యాధుడు. అని చెప్పి ఇట్లని పతివ్రత పనుపునం చేసి నీవు ధర్మ జ్ఞానార్థము నాయన ఎడకుంజనుదించిన ఆ పతివ్రత వలని అనుగ్రహమున నీకు నెల్లవియు నెరింగించితిని గాని నీ దశ నాడు చిత్తంబు ప్రియంపడి ఉండదు, నీ చేసిన యకార్యం ఒక్కడి గలదది అయ్యది అనినా. ఇంకా ఏం చెప్తున్నాడు? నువ్వు మహాపతివ్రత పంపగా నువ్వు నా దగ్గరికి వచ్చావు ధర్మాలు తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశ్యంతో. ఆవిడ అనుగ్రహం చేత నీకు ఈ విషయాలన్నీ చెప్పాను, కానీ నీ మీద ఇష్టంతో కాదు. ఎందుకని? నువ్వు చేసిన అధర్మమైన పని ఒకటి ఉంది, అదేమిటో చెప్తున్నాను విను అని ఆ కౌశికుడు చేసిన తప్పు ఏమిటో ఎత్తి చూపిస్తున్నాడు. కౌశికుడు చేసిన తప్పుని చెప్తున్నాడు. అదేమిటి అనేది తరువాతి విభాగంలో పాఠ్యాంశాన్ని కొనసాగించినప్పుడు తెలుసుకుందాం. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోని చక్కగా ఉపయోగించుకుని మంచి మార్కులు తెచ్చుకుంటారని విద్యార్థులందరినీ కోరుతూ, ఇది కేవలము విద్యార్థులే కాదు, ఐతిహాసిక పాఠ్యాంశం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పాఠ్యాంశాన్ని చక్కగా వినండి, అర్థం చేసుకోండి, ఇందులో ఉండే ధర్మాల్ని గ్రహించి ఈ సౌరభాన్ని ఆస్వాదిస్తారని కోరుతూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.